హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేను రవిరమ్ని. నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు అయితే నేను చాలా బాగా ఆదరించారనమాట. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 6.5K అయిందండి. ఈ క్రెడిట్ అంతా మీదేనండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు కూడా మీ మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని చెప్పి, నా ఛానల్ ఇలానే ముందుకెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మొన్న నాకు ఒక వీడియో చేశానమాట, లాంగ్ వీడియో. మన ఛానల్లో ఓన్ కంటెంట్స్ కూడా నేనైతే పెడుతున్నాను అనమాట. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా డైలీ ఒక లాంగ్ వీడియో అయితే మ్యాక్సిమం అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వ్యూవర్స్ చూడండి, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మొన్న ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే వీడియోలో మొన్న ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కింద అయితే నాకు ఒకళ్ళు కామెంట్ చేశారండి. ఏమేమి కామెంట్ చేశారంటే వాళ్ళ పేరు వచ్చేసి నిహాంత్ రెడ్డి అంటండి. నిహాంత్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేశారంటే, హాయ్ అక్క, నా పేరు నిహాంత్ రెడ్డి, మీరు మీ ఛానల్లో ఒక ప్రమోషన్ చేస్తారా అని అడిగారు. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, మీరు ప్రమోట్ చేస్తారా అక్క, ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి అక్క అని చెప్పేసి అయితే వాళ్ళైతే నాకు కామెంట్ చేశారనమాట. సో నాకైతే ఏమనుకోకండి నిహాంత్ రెడ్డి గారు, నాకైతే రిప్లై ఇవ్వడం అంటే వీడియో రూపంలో ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే మీ మెసేజ్ చేశారు, తర్వాత ఆ మెసేజ్ మళ్ళీ నాకు వెతికాను కానీ కనిపించలేదు. మరి నేనైతే హైడ్ చేయలేదు, మరి మీరే డిలీట్ చేశారో ఏమైందో నాకైతే తెలియదు. కానీ ఇట్లా అయితే అడిగారనమాట. దానికి వీడియో రూపంలో చెప్తే బాగుంటుందిలే అని చెప్పేసి, నేను అందరికీ తెలిసింది కదా అని చెప్పేసి వీడియో రూపంలో అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే నిహాంత్ రెడ్డి గారు, చేస్తాను కానండి, నేనైతే ఫ్రాన్గా చెప్తున్నానండి, టు బీ ఫ్రాన్గా చెప్తున్నాను, ఎవరు ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ఏంటంటే ఏదైనా కూడా ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అసలు మొత్తానికి 100కి 100% జెన్యూన్ అయితేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? నేను చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఫేక్ అని కాదు నేను చెప్తున్నా, కొన్ని జరుగుతున్నాయి కాబట్టి, సో మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. నన్ను నమ్ముకున్న జనాలను అయితే నేనైతే మోసం చేయనండి, ఓకేనా? అది జెన్యూన్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తానండి, ఓకేనా? జెన్యూన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను. ఇట్లాంటి కొన్ని ఫేక్ వస్తున్నాయి కాబట్టి నమ్మటానికి వీల్లేదు, అందుకని చెప్తున్నాను అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, మీ ఛానల్లో ప్రమోషన్ చేస్తారా అక్క అని అడిగారనమాట. ఎవరైనా సరే అండి, మీరనే కాదు ఇంకెవరైనా సరే నన్ను ప్రమోషన్ చేయాలంటే ఖచ్చితంగా నేనైతే చెప్తానండి. మీరు నా గురించి తప్పుగా అనుకుంటారో మరి ఎలా అనుకున్నా కానీ నాకైతే పర్లేదు. నేను ఏదైనా కూడా జెన్యూన్గా 100% కరెక్ట్గా ఉన్నదైతేనే నేను పక్కా చేస్తానండి, ఓకేనా? మళ్ళా చేసిన తర్వాత మళ్ళీ జనాలకి ఇబ్బంది అయ్యి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నారు కదా, ఆ జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు కొంత అమౌంట్ మాకు సెండ్ చేయాలి, ఇలాంటివి జరుగుతున్నాయి కదా. సో అందుకని నేనైతే చెప్తున్నానండి, అలాంటి జాబ్స్ అలాంటి ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయండి, దయచేసి నేనైతే చేయలేనండి, ఏమనుకోవద్దు. అలాంటివి అయితే ఏదైనా జెన్యూన్గా ఉన్నాయి అయితే ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.